హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఓట్స్తోను సూజీ రవ్వతోని చాలా హెల్దీ న్యూట్రిషియస్ రెసిపీ అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్స్ రవ్వనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక అది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు ఓట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఇది కూడా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్యూస్ అండ్ బాదాం అన్నమాట, అవి రెండు ఇది డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినని పిల్లలకి ఇలా పౌడర్ చేసి పెట్టవచ్చు. నెక్స్ట్ ఇదంతా ఓట్స్ డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్నది ఇప్పుడు కళాయిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఆనియన్, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది వాటర్ మరిగేటప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది వేసేయాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది అంతా. ఇలా దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరీ సాలిడ్గా తినే వాళ్ళైతే ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి, లేదంటే ఇలా లూజ్గా ఇలా పెట్టుకోవాలి. ఇది 6 మంత్స్ పిల్లల నుండి ఏ వయసు పిల్లలకైనా పెట్టవచ్చు. నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ చేసినట్లయితే ఇది మరికొంతమందికి షేర్ అవుతుంది. బాయ్ బాయ్.